హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు రామ్మోహన్ నమిలే గారు సార్తో మాట్లాడి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం నమస్కారం సార్ నమస్తే అమ్మా కీర్తి. నమస్కారం సార్ ఎలా ఉన్నారు ఫైన్, సో ఫార్ సో ఫైన్. ఓకే సార్ సార్ ఇప్పుడు మామూలుగా మనం చూసుకుంటే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని సరిగా పెంచినా పెద్దయిన తర్వాత వాళ్ళ మాట వినకపోవడానికి కారణం ఏంటంటారు అంటే వాళ్ళు సరిగా పెంచినా వాళ్ళ ప్రవర్తన ఎందుకు అలా మారిపోతుందంటారు తల్లిదండ్రులు అంటే ఎందుకు రెస్పెక్ట్ లేకుండా పోతుందంటారు పెద్దయిన తర్వాత ఎందుకు తల్లిదండ్రి గురించి ఆలోచిస్తలేరు పిల్లలు అనేది ఇప్పుడు చాలా మందికి ఉన్న క్వశ్చన్ మార్క్ సార్ అది మీరు గమనించుంటారు సొసైటీలో మీ కమ్యూనిటీలో ఎస్ సార్ తల్లిదండ్రులు చాలా మంచివాళ్ళు ఇద్దరు, పిల్లలు నాట్ సో గుడ్. అవును సార్ రివర్స్లో తల్లిదండ్రులంతా వెరీ బ్యాడ్, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు సరిగా చేయలేదు, బట్ పిల్లలు ఆర్ గుడ్. వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్? దాంట్లోనే మీరు అడిగిన దానికి ఆన్సర్ నిక్షిప్తమై ఉంది. దీనికి అదర్ వే ఇంకొక రెండు కాంబినేషన్స్ మ్యాట్రిక్స్ ఫామ్లో పేరెంట్స్ ఆర్ వర్స్ట్, చిల్డ్రన్స్ ఆర్ ఆల్సో వర్స్ట్. నాలుగవది పేరెంట్స్ ఆర్ గుడ్, చిల్డ్రన్స్ ఆర్ గుడ్. సో ఈ 4 టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ పాసిబుల్. దీనికి ఏంటంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ 2-3 విషయాలు, పర్టికులర్లీ మోస్ట్లీ 2. వన్ ఈజ్ జీన్స్. వంశపారంపర్యంగా జీన్స్ అప్ టు 7 జనరేషన్స్. 7, అందుకే వివాహానికి వెళ్ళేప్పుడు తండ్రి తాతకు వరకు అడుగుతారు. తాత అన్ఫార్చునేట్ 7 జనరేషన్స్ వరకు చూడాలని మన ట్రెడిషనల్ ఇది చెప్తారు. కానీ అంత ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర లేదు. మనకు మహా అయితే మన తాత తెలుసు, ఎట్ ద డిఫికల్టీగా అట అన్నట్టుగా ముత్తాత గురించి ఆయన అట్లు ఉండేవారట అంతవరకే. ముత్తాత తర్వాత అంతకంత బ్యాక్ మనకి తెలియదు. అటువంటిప్పుడు మరి జీన్స్ జంప్ అని ఇంకొక పదం ఉంది. మా ముత్తాత వాళ్ళ యొక్క తాత యొక్క లక్షణాలు ఈ పిల్లవానికి వచ్చి ఉండవచ్చు. దట్ మే బి గుడ్ ఆర్ బ్యాడ్. బ్యాడ్ అయితే ఇట్లా, మరి పేరెంట్స్ గుడ్ బ్యాడ్ ఎందుకంటే ఇది. దిస్ ఈజ్ వన్ రీజన్. రెండవ పాయింట్ ఏంటంటే ద ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ వీఆర్ గ్రోన్. ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ బాగుందా లేదా నంబర్ 1. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పోట్లాడుకుంటుంటారు, పిల్లల ముందర పోట్లాడుకున్నారు అనుకోండి, దాట్ విల్ బి ద ఇంపాక్ట్ ఆన్ ద చిల్డ్రన్. ఓకే, అది ఒకటి. ఆ తర్వాత ఈ చైల్డ్హుడ్ నుంచి మనం ఇది చూస్తే ఇప్పుడు మా కొత్త న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కానీ మనకి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటాము 3 to 5 years. అంటే ఫస్ట్ 7-8 years లోపలనే బ్రెయిన్ యొక్క 90% ఫార్మేషన్ జరుగుతుంది అనేసి సైంటిఫిక్ ప్రిన్సిపల్ ప్రకారం కూడా 80-90% ఆఫ్ ద బ్రెయిన్ ఈస్ ఫౌండ్ బై ద ఏజ్ 1 at 7 or 8 years. ఈ ఫస్ట్ 7-8 ఏళ్లలో వీళ్ళ పెంపకం ఎంత బాగున్నది ఎంత బాగలేదు అనే దాని మీద చాలా ఫ్యాక్టర్స్ ఆధారపడి ఉంటాయి. కానీ జీన్స్ ఎఫెక్ట్ దీన్ని ఓవర్ రైడ్ చేసే అవకాశం కూడా ఉంది. తల్లిదండ్రులు బాగానే చూసుకున్నారు, తల్లి చాలా మంచిది, తండ్రి కూడా మంచిదే, కానీ పూర్వీకులు ఎవరో ముత్తాత ఎవరో ఆయన ఏదో దొంగ లేకపోతే ఈ సమర్థంగా ఆయన బ్యాడ్ క్వాలిటీస్ ఇతనికి వచ్చాయి. దిస్ ఈజ్ జెనెటికల్ ఫ్యాక్టర్. ఇంట్లో పెంచడమే కాకుండా ద కైండ్ ఆఫ్ స్కూల్ యు ఆర్ స్టడీయింగ్, అన్ని స్కూల్స్ ఒకే రకంగా లేవు. అంటే గవర్నమెంట్ ప్రైవేట్ అనే పాయింట్ కాకుండా కూడా స్కూల్ ఎన్విరాన్మెంట్ ఒక ఫ్యాక్టర్. దెన్ నైబర్హుడ్. నాకు తెలిసిన దాంట్లో కొంతమంది అంటే వాళ్ళున్న నైబర్హుడ్ బాగా లేదని చెప్పి సొంత ఇల్లు అయినప్పటికీ అది అద్దెకిచ్చి దే హ్యావ్ గాన్ ఫర్ ఏ బెటర్. ఇది మీరు కూడా అది ఉంది కదా. సో కావాలని వాళ్ళ పిల్లలను దే డోంట్ వాంట్ దేర్ చిల్డ్రన్ టు మింగిల్ విత్ ఏ లెస్సర్ స్టాండర్డ్ ఆఫ్ చిల్డ్రన్ అనేది ఒక పాయింట్. అంటే ఇట్లా వాళ్ళ మీద దోషం ఆపాదించడం కాదు, ఎవరి మీద ఎవరికి అవును సార్, అవును, అంటే ఎవరి స్వార్థం వాళ్ళది. మై చిల్డ్రన్ షుడ్ బి గుడ్ అనేసి. సో ఇటువంటి కాన్సెప్ట్ అంతా ఉంది. సో ఒకటి జీన్ మీద ఆధారపడి ఉంది, రెండవది సరౌండింగ్స్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, స్కూలింగ్, వీటన్నిటి మీదే కాకుండా మనిషికి సొంతగా కూడా ఇతని థింకింగ్ ఎబిలిటీ ఎంత ఉంది, అంటే సెల్ఫ్ అనలిటికల్ సిస్టమ్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఫాదర్ చెడ్డవాడైనా కూడా ఇతను అండర్స్టాండ్ చేసుకుంటాడు. అంటే రికన్సిలేషన్ అనే పదం వాడతాము. ఎప్పుడైనా మదర్ పొరపాటు చేసిండొచ్చు, ఫాదర్ పొరపాటు చేసిండొచ్చు, దానికి దే సీ ద రీజన్ బిహైండ్. ఇఫ్ ద రీజన్ ఈజ్ యాక్సెప్టబుల్ హీ విల్ ఇగ్నోర్ ఇట్.
అంటే స్టాండ్ టు రీజన్ అన్న పదం ఫ్రేజ్ వాడుతుంటాం మనము. ఇది హేతుబద్ధమైందా, తెలుగులో Okay. చెప్పాలంటే హేతుబద్ధమైందా, హేతుబద్ధం కాందా అనేది ఒకటి. కానీ ఎమోషను ఇట్ విల్ బైపాస్ ద హేతు. ఐ లైక్ సంబడి, బయాస్ అంటాం, ఐ లైక్ సంబడి, దానికి హేతు లేదు. అవును సార్. వాడు యూజ్లెస్ ఫెలో బట్ స్టిల్ ఐ లైక్ హిమ్. లైక్ ఎస్ సార్. అండ్ ఇట్ ఈస్ నాట్ స్టాండింగ్ టు రీజన్, బట్ ఐఎమ్ ఎమోషనల్ Fully బాండేజ్ connected. అట్లా ఉంది ఫర్ Yes, వాట్ sir. ఎవర్ రీజన్. ఎస్ దట్ సార్. ఈస్ ద వీక్నెస్ ఆఫ్ ఎ పర్సన్. అవును సార్. సో స్ట్రెంగ్త్ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది. సో ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ అమ్మా, ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ సిచ్యువేషన్. కానీ దాన్ని మనం సింప్లిఫై చేసి వీ కెన్ గో టు ద రూట్ కాసెస్ అనే అనాలిసిస్ అని ఇంకొక ఫ్రేజ్. వీ కెన్ గో టు ద రూట్ కాస్, ఇది ఎందుకు జరుగుతుంది అనేసి ఒక ఉజ్జాయింపుగా వీ కెన్ గో ఫర్ దట్. అయితే మనము వీ కెనాట్ స్టాప్ ఎనీథింగ్ ఫ్రమ్ హ్యాపెనింగ్. అంటే ప్రతి ఇది జనరల్ స్టేట్మెంట్. ప్రతి జనరలైజేషన్కి దేర్ విల్ బి ఏ ఎక్సెప్షన్ ఆల్వేస్. వీ కెన్ ఆల్సో మేక్ థింగ్స్ హ్యాపెన్. అది తక్కువ మంది దే ఆర్ ఇన్ ఏ కెపాసిటీ పొజిషన్ వేర్ దే సీ దట్ ద థింగ్స్ హ్యాపెన్ అకార్డింగ్ టు ది వాట్ దే విష్డ్. కానీ ఒక్కొక్కసారి అట్లా జరగకపోవచ్చు. అంటే మన ప్రయత్నము, మన ఎఫర్ట్ చేయాలి థింగ్స్ సరిగా వెళ్ళాలనేసి. ఇక్కడ పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ ఏంది? పిల్లలని నేను ఒక బయో ప్రోడక్ట్ కింద ట్రీట్ చేస్తాను, మనుషుల్ని బయాలజికల్ ప్రోడక్ట్ కింద ట్రీట్ చేసి వీళ్ళకి 18, 20, 22 ఏండ్లు వచ్చే వరకు మంచి విద్యాబుద్ధులు నేర్పించి తగు సంపాదన కుదిరించి తగు లైఫ్ పార్ట్నర్ని కుదిరించి సమాజంలో ఒక ఉత్తమ పౌరుని కింద లాంచ్ చేయడము. LAUNCH. మనం చాలా ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తుంటాం కదా, వస్తువులు. ఇది హ్యూమన్ ప్రోడక్ట్. సో దట్ పర్టికులర్ యూత్ 20-25 ఏళ్ళ తర్వాత ఫర్ అనదర్ 50-60 years he will be a contributor to the society, not a destructor of the society. సో ఇది ఇంత ఫ్రేమ్ ఉందమ్మా. ఇంకోటి ఇక్కడ వీ హ్యావ్ టు ఆల్సో థింక్ దట్ పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద చిల్డ్రన్ ఈజ్ లైఫ్ లాంగ్. తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీ టు ద చిల్డ్రన్ ఈజ్ లైఫ్ లాంగ్. ఇది తల్లిదండ్రులు వింటున్నవాడు గుర్తుపెట్టుకోవాలి. 90 years ఫాదర్కి కూడా 60-70 years చైల్డ్ పట్ల, కొడుకు అంటే ఇతనే కొడుకు కూడా 70 years 60 years అయినా తండ్రి దృష్టిలో చైల్డే. రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఇన్బిల్ట్ రెస్పాన్సిబిలిటీ, ఎక్స్టర్నల్ రెస్పాన్సిబిలిటీ కాదు. ఆ అఫెక్షన్, ఆ మమత ఉంటుంది. రివర్స్ ఉండదమ్మా. పిల్లలకి తండ్రిదండ్రుల పట్ల ఇదే మోతాదులో, ఇదే డోసేజ్లో వాళ్ళకి అఫెక్షన్ కానీ అది కానీ ఉండే అవకాశం తక్కువ. అంటే ద ఫ్లో ఈజ్ ఓన్లీ డౌన్వర్డ్స్. వాళ్ళ పిల్లల మీద వాళ్ళకు ఉంటుంది, ఎవరి పిల్లల మీద వాళ్ళకు ఉంటుంది ఎక్కువ, వారి తల్లిదండ్రుల మీద ఉండేది తక్కువ. ఇది ప్రతి తల్లిదండ్రులు దే షుడ్ అండర్స్టాండ్ దిస్ అండ్ షుడ్ కాంప్రమైజ్ టు ఇట్. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ విషయము ఇది సత్యము అని గమనించి ఉంటే కనుక చాలా వరకు వీ కెన్ నివారించవచ్చు. కానీ ఎనీ పేరెంట్ షుడ్ సే యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ అలైవ్, నా చైల్డ్కి ఏమైనా కూడా ఐఆమ్ దేర్ అన్న దాంట్లో ఉండాలి పేరెంట్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి విషయాన్ని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.